అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. మాజీ మంత్రి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఆయన చనిపోయారు. అయితే ఇప్పుడు మొత్తం కాపు నేతలందరూ కూడా ఆయనకు నివాళులర్పిస్తున్నారు. కానీ ఆయన కుమార్తె క్రాంతిని మాత్రం చివరి చూపుకు నోచుకోని విధంగా అక్కడ ఉన్నటువంటి ఆయన అభిమానులు కార్యకర్తలందరూ కూడా అడ్డుకున్నారు. నిజంగా ఇప్పుడు ఆయన కుమార్తె చేసినటువంటి ద్రోహం ఏంటి? కేవలం జనసేన పార్టీలో చేరినంత మాత్రాన ఇప్పుడు ఆమెను అడ్డుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు కాపు నాయకుడు దాసరి రాము గారు. రాము గారు నమస్తే అండి. నమస్కారం అండి. జనరల్గా శత్రువులు చివరి చూపుకొచ్చినా కూడా ఎక్కడైనా అనుమతిస్తున్నారు. కానీ ఇక్కడ చూస్తే సొంత కుమార్తె అక్కడికి రావడం, వచ్చిన తర్వాత ఆమెను అడ్డుకోవడం, ఇదంతా చూస్తుంటే ఏమనిపిస్తుంది? అది వాళ్ళ కుటుంబం సంబంధించిన విషయాల్ని మనం దాని లోతుకి మనం వెళ్ళటం అన్నది 100% కరెక్ట్ కాదు సార్. అది వాళ్ళ గతంలో వాళ్ళ కుటుంబంలో వాళ్ళకి సంబంధించిన విషయాలు ఏమేమి డిఫరెన్సెస్ ఉన్నాయో ఏంటో అన్నది మనకు తెలియదు కదా. సబ్జెక్ట్ మనకు ఎవరికి తెలియదు. తెలియని విషయాల్ని పైపెచ్చు ఆమె ఈ మధ్యకాలంలో ఆయనకు ఒంట్లో బాగాక ఆయన క్యాన్సర్ తో పాపం చాలా రోజుల నుంచి సఫర్ అవుతున్నారు. ఎవరికి చెప్పుకోరు. ఆయనకి పట్టుదల ఎక్కువ, రోషం ఎక్కువ, ఎవరికి చెప్పుకోరు ఆయన. అట్లాంటి మనిషి ఆయన ఆయన ఏదో ట్రీట్మెంట్ చేయించుకుంటూ ఎవరన్నా పిలిస్తే వెళ్ళి మాట్లాడటం, కలవటం, ఆయన వంతు ఆయన ఫాలోఅప్ లో ఉంటున్న మనిషి కొంచెం సీరియస్ అయ్యి హైదరాబాద్ తీసుకెళ్తే వాళ్ళ అమ్మాయి జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఆయన ఎంతో నిలబడ్డారు, కనీసం చూడటానికి రాలేదు, ఇట్లా వాళ్ళ అమ్మాయి అంది. అది అవసరం లేని విషయాలు కదా, రాజకీయ కోణాల్లో మాట్లాడే విషయాలు కదా అవి. ఆమె ఏ రాజకీయ పార్టీల్లో యాక్టివ్ గా లేదు, ఆమెకు అవసరం లేని విషయాలు కదా. ఆమెకు ఎందుకు ఇవన్నీ కూడా? వారు ఆయన ఏ పద్ధతిలో ఉంటారో, ఎట్లా ఉంటారో, ఆయన కుటుంబ పరంగా ఆయన ఉన్నారు. వాళ్ళ అమ్మాయికి ఆయన పెద్ద అనుబంధం లేదు. ఆమె రాజకీయంగా లాగేటప్పటికి ఆయన మనసు నొచ్చుకొని, హైదరాబాద్ హాస్పిటల్ ఉన్నప్పుడే మనసు నొచ్చుకొని, నేను చనిపోయినా కూడా నన్ను చూడటానికి రావద్దు, నువ్వు చూడొద్దు అని చెప్పని ఏదో గట్టిగా మాట్లాడాడు. ఆయన సంగతి తెలుసు కదా, పద్మనాభం గారి పట్టుదల విధానం ఎట్లా ఉంటదంటే, ఆయన విధానంలో బయట వాళ్ళకు న్యాయం, కుటుంబ సభ్యులకు న్యాయం ఇట్లా ఏమి ఉండదండి. ఆయన చాలా మొండిగా ఉండే మనిషి. ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాడంటే ఆ నిర్ణయంలో చాలా పట్టుదలగా ఉండే మనిషి. ఎక్కడ ఎవరికి ఏమి కాంప్రమైజ్ అవ్వడం, ఆ విధానం కలిగిన మనిషి. సో ఈ రోజున వాళ్ళు చూడటానికి రావద్దు అని చెప్పని అన్నారంటే అది ప్యూర్ వాళ్ళ కుటుంబ విషయం. మనం దాని గురించి అసలు మనం మాట్లాడుకోవటం కూడా అది సమంజసం కాదు, కరెక్ట్ కాదు. వాళ్ళ కుటుంబ విషయాలు మనం బయట వాళ్ళు మాట్లాడుకోవడం కూడా మనకు అనవసరం విషయాలు అవి. రాము గారు మొదటి నుంచి ఆయన వ్యక్తిత్వం చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఆయన ఒక మాట చెప్తే ఆ మాట కోసం ఎంత దూరం అయినా కూడా వెళ్ళే వ్యక్తి. అందుకోసం ఆయన పార్టీలను కూడా వదులుకొని బయటకు కూడా వచ్చారు. ముఖ్యంగా రీసెంట్గా చూస్తే పవన్ కళ్యాణ్ మీద ఆయన ఒక ఛాలెంజ్ కూడా విసిరారు. పవన్ కళ్యాణ్ పిఠాపురంలో గెలిస్తే నా పేరును మార్చుకుంటానని ఆయన ప్రకటించారు. అన్నట్టుగానే పవన్ కళ్యాణ్ గారు గెలిచారు. గెలిచిన తర్వాత ఆయన పేరును కూడా మార్చుకున్నారు. అంటే అంత మొండిగా ఉండేటువంటి వ్యక్తిత్వం ఆయనది అనుకోవచ్చా? అంటే రాజకీయాల్లో సహజంగా నేను ఏదైనా ఈ పని అవ్వకపోతే, నేను చెప్పింది అవ్వకపోతే పేరు మార్చుకుంటాను, నా పేరు తిప్పెట్టుకుంటాను, రాజకీయ సన్యాసం చేస్తాను, లేకపోతే ఇంకోటి ఫలానా చేస్తానని చెప్పని చాలా పెద్ద పెద్ద ప్రగల్భాలు పలుకుతుంటారు బయట జనం, బయట రకరకాల విషయాల్లో కానీ రాజకీయాల్లో కానీ. ఆ మాట్లాడిన మాటలు ఎవ్వరు కూడా తర్వాత ఆ మాట ప్రకారం నిలబెట్టుకోరు ఎవరు కూడా. ఆయన ఎంత మొండి వ్యక్తి అని చెప్పంటే, మేము అందరం బతిలాడినా కూడా మీరు దయచేసి మీరు అట్లా అంటే పేరు గజెట్లో పేరు మార్చుకునే ప్రయత్నం చేయండి, నేను మాట అంటే మాటేనండి అన్నాడు. తప్పండి, అది విధానం కాదు అని మేము చాలా మంది కూడా మేము మా తెలిసిన వాళ్ళ ద్వారా కూడా మేము గౌరవంగా చెప్పాము. వేరే వాళ్ళ ద్వారా కబురు చేసి చెప్పాము కూడా. ఆయన అంతే, ఆయన ఒక విధానం అంటే ఆ విధానం ప్రకారం వెళ్తాను. లోపల ఒకటి పైకోటి మాట్లాడటం, ఇలాంటి వాతావరణం ఆయనకు అలవాటు లేదు. రెండోది కూడా పవన్ కళ్యాణ్ గారితో ఆయనకి ఎటువంటి ద్వేషం కానీ విభేదాలు కానీ లేవండి. ఆయన్ని బలిపశువుని చేశారు అందరు కలిసి. ఆయన చివరి రోజుల్లో బలిపశువుని చేశారు. విషయం చెప్తాను, నాకు తెలిసి విషయం చెప్తాను మీకు. బీజేపీ హైకమాండ్ మీ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేయాలనుకుంటున్నారు. సో సుమన్ టీవీ వ్యూవర్స్ కూడా అసలు ఎందుకు ఆయన ఆ స్థాయిలో చివరి నిమిషంలో వచ్చి, సో ఈ స్థాయిలో ఆయన శపథం చేయడం కానీ, అంత మొండిగా నిలబడడం కానీ, పవన్ కళ్యాణ్ని
ఓడించాలి అనే ఏమి నిర్ణయం తీసుకోలేదు. లేదండి. ఉమ్, ఆయన్ని బీజేపీ హైకమాండ్ పద్మనాభం గారిని మన పార్టీలో తీసుకుందామని పెద్ద లెవెల్లో మాట్లాడుకొని సోము వీర్రాజు గారి మీద పెద్దలతో మాట్లాడించారు. తర్వాత కొంతమంది జనసేనకు అనుబంధంగా ఉండే వాళ్ళు వారిని జనసేన పార్టీకి రండి బీజేపీకి వద్దు అని ఆపి, వెళ్తున్న మనిషిని ఆపి, బీజేపీకి వెళ్దాం అనుకున్న మనిషిని ఆపి, జనసేన పార్టీకి మీరు సపోర్ట్ గా ఉంటే బాగుంటుంది, ఇందులో ఏ రాజకీయ పార్టీ టికెట్లు ఏం లేవండి, ఎమ్మెల్యే టికెట్లు ఈ షరతులు ఏం లేవండి, ఇందులో జనసేన పార్టీ మద్దతుగా మీరు ఉంటే బాగుంటుంది, అండగా ఉంటే బాగుంటుంది అని కొంతమంది ఆయన దగ్గర కొంతమంది ప్రతిపాదన జనసేన పార్టీకి సపోర్ట్ గా రని చెప్పనంటే, ఒక పక్కన వైసీపీ పార్టీ ఆయన్ని ఒక ఎంపీ టికెట్ ఇచ్చి 50 కోట్లు ఖర్చుకి 50 కోట్లు ఇవ్వడానికి వాళ్ళు ఎన్నోసార్లు రాయబారం చేశారు. మిథున్ రెడ్డి గారు, కరుణాకర్ రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా. నేను అప్పుడు పూర్తి రాజకీయాల్లో అన్నిట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాను కాబట్టి నాకు అన్నిటి మీద అవగాహన ఉంది. continue. ఉన్న పరిస్థితుల్లో జనసేన అనుబంధం కలిగిన కొంతమంది జనసేన పార్టీ మద్దతుగా వెళ్తే బాగుంటుందని అంటే బేషరతుగా ఆ పార్టీకి మద్దతు ఇవ్వడానికి సిద్ధపడ్డారు. దాని మీద మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు అందరితో మాట్లాడుకొని మళ్ళీ మీకు అందుబాటులో వస్తాము అని చెప్పనని అన్నారు. తర్వాత మళ్ళీ ఆయనకి ఏ విషయం చెప్పలా. చాలా రోజులు ఆయన ఆగి వెయిట్ చేసి అవమానంతో బాధతో వైసీపీకి వెళ్ళిపోయారు ఆయన. అంటే జనసేనలో జాయిన్ అవ్వాలనే ఆలోచన ఉండింది ఆయనకి. 100% అండి. ఆయన దగ్గర వచ్చిన వాళ్ళతో బేషరతుగా నా మద్దతు ఇస్తాను ఆ పార్టీ అన్నారు సార్ ఆయన. మరి అంత పెద్ద నాయకుడు, కాపు ఉద్యమాన్ని ముందుండి నడిపించిన నాయకుడు, మొత్తం కాపులను ఏకం చేసిన నాయకుడు పార్టీలోకి వస్తానంటే మరి ఎందుకు వాళ్ళు వ్యతిరేకించుంటారంటారు? ఎందుకు మధ్యలో కొంతమంది జనసేన అనుబంధంలోనే రాయబారం చేశారు. ఆయన పాజిటివ్ సమాధానం చెప్పారు. ఏ పద్ధతిలో ఆ రాయబారం ఎవరు చేశారు సార్? ఆయన జనసేనకు వచ్చి జనసేన పార్టీ ఆఫీస్ కూడా వస్తానన్నారు. ఆయన పార్టీలో చేరి పార్టీకి మద్దతుగా పనిచేస్తానన్నారు. ఏ పరిస్థితిలో చెప్పమంటారు? అది ఒకసారి నేషనల్ బీజేపీ హైకమాండ్ సోమరాజు గారి ద్వారా ఆయన బీజేపీలో తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తున్న టైం అది. కరుణాకర్ రెడ్డి, మిథున్ రెడ్డి లాంటి వాళ్ళు 2 నెలల నుంచి ఆయన ఇంటి చుట్టూ తిరుగుతున్నారు. ఎంపీ టికెట్ ఇచ్చి ముందు రాజ్యసభ ఇస్తామన్నారు. తర్వాత ఈసారి కోటా వచ్చినప్పుడు రాజ్యసభ ఇస్తా అన్నారు. ఆర్ కృష్ణ గారికి ఇచ్చారు కదా, బీసీ సంక్షేమ సంఘం. ఆర్ కృష్ణ గారు బీసీ కులస్తుడు, ఒక కులంకి ఇచ్చారు కదా. అట్లాగే పద్మనాభ గారికి కూడా ఇవ్వడానికి అలా కూడా ముందుకు వచ్చారు. అలా కాకపోతే రాబోయే ఎలక్షన్ లో ఒక ఎంపీ టికెట్ మీ దగ్గర డబ్బులు ఎక్కువ, మీరేమి అవినీతి సంపాదించే డబ్బు లేదు కాబట్టి ఒక 50 కోట్లు దాని ఖర్చుకి, కాకినాడ ఎంపీ టికెట్ ఒక 50 కోట్లు ఖర్చుకి మేమే బాధ్యత కూడా మేమే తీసుకుంటామని 2 నెలలు చూస్తున్నారు ఆయన దగ్గరికి. ఆ పరిస్థితిలో బీజేపీ హైకమాండ్ సోము వీర్రాజు గారి ద్వారా ప్రయత్నం చేసుకుందామని. అలాంటి పరిస్థితుల్లో తన దగ్గరికి వచ్చిన జనసేన సంబంధించిన ప్రతినిధులతో బేషరతుగా నేను జనసేనకు వచ్చి అండగా నిలబడి నా వంతు నేను సహకరిస్తానికి చర్మాంకంలో నేను మన కులానికి సంబంధించి నేను అండగా నిలబడతానని బేషరతుగా ముందుకు వచ్చాడు. వచ్చిన మనిషిది, మాట్లాడుకున్న మనిషిది మళ్ళీ వెళ్ళి అన్ని విషయాలు వచ్చి కన్ఫర్మ్ చేసి వచ్చి చెప్తామని చెప్పనన్న ఈ మనుషులు వెళ్ళినోళ్ళు మళ్ళీ రాలేదు. ఆయనకి ఏ విషయం చెప్పలేదు. ఆయన దాదాపు వాళ్ళు చెప్పిన డేట్కి మళ్ళీ 1 వారం 10 రోజులు కూడా వెయిట్ చేసి వాళ్ళకి రాకపోయేటప్పటికి, వాళ్ళు రావడం కానీ ఫోన్ చేయడం కానీ చెయ్యకపోతే ఇంకా ఆయన బాధపడి ఒక రకమైన అవమానంతో, బాధతో ఆయన వైసీపీ పార్టీకి వెళ్ళడం జరిగింది. ఇది నిజం. నేను ఈ విషయాల్ని ఎవరి ముందైనా ఎక్కడైనా చెప్తా. మీరు పద్మనాభం గారి కుటుంబ సభ్యుల్ని, వాళ్ళ తాలూకాలు ఎవరైనా అడగండి, ఇది జరిగింది వాస్తవం ఇదా కాదా అని చెప్పని అడగండి. ఆయన ఏం కాపు ద్వేషి కాదు, పవన్ కళ్యాణ్ ద్వేషి కాదు, జనసేన పార్టీ ద్వేషి కాదండి. ఆయన పాప ఆయన ముందుకు వచ్చే ప్రయత్నం చేశారండి. మరి ఎందుకు కుదరలేదో, ఎవరుండి మధ్యలో గేమ్ ఆడారో, ఏమైందో నాకు తెలియదు. కానీ అవమాన భారంతోనే ఆయన వైసీపీ పార్టీకి వెళ్ళిపోయాడు. ఏది ముందు చెప్పిన షరతులన్నీ వదిలేసుకున్నాడు. ఎంపీ టికెట్ 50 కోట్లు ఖర్చు కూడా వదిలేసుకున్నాడు. అవి కూడా వదిలేసుకుని బేషరతుగా పోయి చేరాడు వైసీపీలో. అవన్నీ వదులుకొని ముందు వాళ్ళన్నీ ఇస్తానన్నీ కూడా వదులుకున్నాడు. అవి కూడా వదిలేసుకొని బేషరతుగా చేరాడు. ఆ రోజు జరిగిన విషయం ఇది. మళ్ళీ ఈ రోజు ఏమో కూతురుది తీసుకొస్తున్నారు. కూతురు వస్తే చూడనివ్వలేదని, చేయలేదని చెప్పని అంటున్నారు. అంటే రోజు ఆయన్ని అంటే కాదండి, ఇక మనిషిని మనం ఆయన నిజాయితీగా బతికిన మనిషి,
ఎన్ని పెద్ద పెద్ద పదవులు చేశాడు, ఎమ్మెల్యే చేశాడు, మినిస్టర్ చేశాడు, ఎంపీ చేశాడు, ఎన్నో పెద్ద పెద్ద బాధ్యతలు నిర్వర్తించిన మనిషి 1 రూపాయి అవినీతి చేయలేదు, జీవితంలో 1 రూపాయి అవినీతి చేయలేదు. తనకున్న ఆస్తిలోని తన రూపాయి తిరిగాడు. కాపుల కోసం అంత పెద్ద రాజకీయ నాయకులు ఎవరు కూడా కులాన్ని భుజాన్ని వేసుకోరు. బొత్స సత్యనారాయణ గారు భుజాన్ని వేసుకుంటారా కులాన్ని? తోట త్రిమూర్తులు గారు భుజాన్ని వేసుకుంటారు కులాన్ని? ఓపెన్ గా వేసుకోమంటే ఎవడన్నా ఎవరు భుజాన్ని వేసుకోరు కులాన్ని. నిమ్మల రామానాయుడు గారు భుజాన్ని వేసుకుంటారా? ఎవరు వేసుకుంటారు? పవన్ కళ్యాణ్ గారు వేసుకుంటారా భుజాన్ని కులాన్ని? ఎవరు వేసుకోరు భుజం కులాన్ని. ఆయన ఆ స్థాయిలో ఉన్న మనిషి కూడా ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి క్యాండిడేట్, ఆయన కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి క్యాండిడేట్ కాపుల తరఫున. అలాంటి వ్యక్తి కూడా ఎన్ని హోదాలు వదిలేసి కాపు రిజర్వేషన్ల కోసం, కులం రిజర్వేషన్ల కోసం బయటకు వచ్చి ఆయన జీవితం అంతా దారబోసి ఈ రోజు కాపు కులం ఏదన్నా కొన్ని ఫలాలు అనుభవిస్తున్నాయి అని అంటే పద్మనాభం గారు, మిర్యాల వెంకటరావు గారు, పిల్ల వెంకటేశ్వరరావు గారి మహానుభావుల యొక్క వాళ్ళ త్యాగాలు, వాళ్ళ కష్టం, వాళ్ళ యొక్క నిస్వార్థంగా చేసిన వాళ్ళ జీవితం ధరబోసి చేసిందే ఆ ఫలాలు ఈ రోజు కాపు కులం కొన్ని ప్రభుత్వాల నుంచి కొద్దో గొప్ప తీసుకున్నాయి. రిజర్వేషన్లు ఇవ్వలేదులేండి, ఎగ్గొట్టారు. జీవో ఇచ్చారు కోట్ల భాస్కర్ రెడ్డి గారు, పద్మనాభం గారు ఉద్యమం ఉండే వలన. కానీ దాన్ని అమల్లో తీసుకురాలా. కాంగ్రెస్ తేలేదు, రాజశేఖర రెడ్డి తేలేదు, చంద్రబాబు నాయుడు తేలేదు, జగన్మోహన్ రెడ్డి తేలేదు, ఎవరు తేలేదు. ఆ జీవోలో ముస్లింస్ అందరూ రిజర్వేషన్లు వచ్చి కానీ కాపులకి రాలేదు. కానీ మిగతా ఫలాలు అందినాయి. కానీ మా కులం మాత్రం వీడెవడా తేవటానికి, వాడెవడా తేవటానికి, వీడెవడా ఇప్పించటానికి, ఇది మా కులం మాట్లాడే మాట. పద్మనాభ రెడ్డి అని ఎగతాళిగా వ్యంగ్యంగా మాట్లాడటం, వ్యంగ్యంగా వెటకారంగా ఆయన పట్టుకొని, అది అది సమంజసం కాదు. ఇప్పుడు మళ్ళీ కూతురు సబ్జెక్ట్ తీసుకొస్తున్నారు. కూతురు వస్తే చూడండి ఇవ్వలేదు. మనకి ఎందుకండి వాళ్ళ కుటుంబం విషయాల్లో, మనకి ఎందుకు, బయట వాళ్ళకి ఎందుకు ఆ విషయాలు? వాళ్ళ ఇంట్లో ఇంటర్నల్ పార్ట్ చూస్తారో మానుకుంటారో వాళ్ళ ఇష్టం, అది మన సంబంధమైన విషయాలు కదా. ఆయన ఒక నాయకుడిగా, కులానికి ప్రతినిధిగా, రాజకీయ నాయకుడిగా తన జీవితంలో తనంత దూరం చిత్తశుద్ధిగా, నిజాయితీగా తను బాధ్యతలు నిర్వర్తించాడు, సమాజానికి సేవలు అందించాడు. మా జాతి ఎప్పుడూ మర్చిపోలేని సేవలు అందించిన మహానుభావుడు. అది ఆయన గుర్తు పెట్టుకొని గౌరవం నివాళులిస్తే చాలు. గారు ఆయన పార్టీ మారే టైంలో కూడా ముఖ్యంగా కులం కోసమే, కాపు సామాజిక వర్గం కోసమే ఫస్ట్ నుంచి ఫైట్ చేశారు. ఆయన జనతా పార్టీ నుంచి టీడీపీలోకి వచ్చిన, టీడీపీ నుంచి కాంగ్రెస్లోకి వచ్చిన, మళ్ళీ ఇంకొక పార్టీలో జాయిన్ అయినా కూడా మొదటి నుంచి కూడా కాపు సంఘానికి సంబంధించినటువంటి దాని మీద ఆయన పనిచేశారు. రిజర్వేషన్ కోసమే పోరాడారు. ఆ సందర్భాలను ఒకసారి గుర్తు చేసుకోవచ్చా, ఆయన ఎందుకు మారాల్సిన పరిస్థితి వచ్చిందో? ఎప్పుడు ఏ పార్టీ మారినా ఏ పార్టీ పదవుల కోసం కాదండి, సిద్ధాంతాల కోసమే మారేవాడు అంతే. ఆ పార్టీలో ఉన్న వాళ్ళేమో పార్టీకి నిబద్ధతగా ఉండు, పార్టీ చెప్పింది అంటారు. ఆయన వినడట్లా. రైతుల సమస్యలు వాటి మీద ఉద్యమాలు, దళితుల సమస్యలు దాని మీద ఉద్యమాలు, ఇవి నిరంతరం ఇక ఆయనకు ఎన్ని ఉంటాయి. ఆయనకు ఒక కాపులకే కాదండి, బీసీఎస్సీ కులాలకు కూడా ఎంతో సేవ చేసిన మహానుభావుడు. ఆయన దగ్గరికి పోతే ఆయన చుట్టూ బీసీఎస్సీ నాయకులే ఉంటారు అందరూ. ఆయన ఈ కులం మీద ఉన్న అభిమానం, ప్రేమ కొద్దీ కులంలో పేదోళ్ళు ఉన్నారని అంత పెద్ద రాజకీయ స్టార్డమ్ ఉన్న మనిషి కూడా, ఇప్పుడు మేమున్నాం, నేను రాజకీయ నాయకుడు కాదు, కులం కోసం పనిచేసే మనిషిని. నేను కోరుకునే పదవులు కోరుకునే అధికారం కూడా నాకు ఉండదు. మీ కులానికి బద్దులం కాబట్టి. రాజకీయ నాయకుడికి రాజకీయంగా ఎంతో భవిష్యత్తు ఉంటుంది, పదవులు వచ్చే అవకాశాలు ఉంటాయి. కులానికి దగ్గర అయ్యే కొద్దీ అవన్నీ పోతాయి. కులాన్ని పోషించుకునే కొద్దీ ఈ పదవులన్నీ పోతాయి. తన నియోజకవర్గంలో కూడా వేరే కులాలలో ఓట్లేదు చివరికి. అయినా కూడా ఎప్పుడు ఆయన ఎవరికి భయపడలేదు, ఎవరిని లెక్క చేయలేదు. తన రాజకీయ కెరీర్ దెబ్బతింటదన్నా కూడా ఈ కులానికి తన వంతుగా, తను నిజాయితీగా, నిబద్ధతగా పూర్తి స్థాయిలో తన వంతు చివరి రోజుల్లో కూడా మాకు చెప్పాడు, కులానికి జాగ్రత్త, మీరందరూ చేయగలిగిన మంచి చేయండి, మన కులంలో పేదవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, మీ వంతుగా ఎవరి వంతు వాళ్ళు నిస్వార్థంగా చిత్తశుద్ధిగా కులానికి మేలు చేయండి అని చెప్పని ఆయన అదే చెప్పాడు. కాకపోతే ఆయన మనసులో ఎటువంటి చెడు లేదు. ఆయన్ని జాతే అపోహపడి రెడ్డి అని పేరు పెట్టుకున్నాడు. ఒక్క దాంట్లో అతని అడవి కుక్కలు, పిచ్చి కుక్కలు పీక్కు తిన్నట్టు పీక్కు తిన్నారండి పద్మనాభం గారిని. పద్మనాభ రెడ్డి అని ఎగతాళిగా ఎట్లబడితేలా దుర్మార్గం, అవమానం. నాకు ఆయన సిద్ధాంతపరంగా విభేదాలు ఉన్నాయి మా ఇద్దరి మధ్య కూడా ఉద్యమాల్లో. కానీ శృతి మించి మాట్లాడకూడదుగా. ఆయన ఒంట్లో బాగలేదని చెప్పని ఫేస్బుక్ లో పెడితే కింద జనసేనకి అనుబంధం వాళ్ళు, కాపు కులంలో జనసేన పేరు చెప్పుకొని తిరిగేవారు కొంతమంది, పిచ్చి పిచ్చి కామెంట్ అండి ఆయన మీద. ఒంట్లో బాగలేదని చెప్పని ఫేస్బుక్ లో ఎవరో పెడితే మనం మనుషులమా, జంతువులమా, రాక్షసులమా, పశువులు అండి మనం.
జాతి కోసం మొత్తం జీవితం త్యాగం చేసినోడు. మీ కంటికి మీరు పొద్దులేసి మీ పిల్ల కోసం, మీ ఇంట్లో వాళ్ళ కోసం మీరు పనిచేస్తారు. ఊర్లో వాళ్ళ కోసం 1 గంట కష్టపడతారు మీరు ఎవరన్నా? మీ జీవితం 1 గంట దారపోస్తారు బయట వాళ్ళ కోసం? జీవితం మొత్తం సమాజం కోసం, కులం కోసం పనిచేసినండి మీ ఇష్టం వచ్చినట్టుగా ఫోన్ చేతిలో ఉందని పిచ్చి పిచ్చి కామెంట్లు పెడతారా? మనం మనుషులమా రాక్షసులమా? మనతో ఉండొద్దండి. నిజాలు లోతులో పోతే సిగ్గేస్తాయి, మన మీద మనకే సిగ్గేస్తాయి నిజాలు లోతులో పోతే. ఏం జరిగి నేను వెనకాల తెలుసుకుంటే దయచేసి ఇప్పటికన్నా ఆయన మీద వాస్తవాలు తెలుసుకోండి. ఆయన్ని, ఆ మహానుభావుడు ఈ జాతికి చేసిన సేవని గుర్తుపెట్టుకొని మీరు మనందరం కూడా నిజంగా నివాళులు అర్పించడమే మనం చేయగలిగింది. ఎందుకంటే మనం చేసేది లేదు కదా, ఆయనకి మన సొమ్మేం పెట్టట్లేదు కదా. ఆయన ఈ జాతి కోసం ఆయన చేసిన సేవని మనం చిత్తశుద్ధిగా మన వంతు మనం నివాళులు అర్పించాలని కోరుకుంటున్నాం సార్. కిందంపూడి బయలుదేరుతున్నాం అందరం కూడా. చివరిగా రాము గారు, అలాంటి నాయకులు మళ్ళీ కాపు ఉద్యమం కోసం ఆ స్థాయిలో పోరాటం చేసే నాయకులు ఇప్పట్లో లేరంటారా? పోరాటాలు చేయడానికి చేస్తారండి, ఉన్నారు. మేమందరం కూడా చేస్తాం, కానీ ఆయనకున్నంత జనాదరణ మాకెవరికి లేదండి. ఆయన బయలుదేరితే లక్షల్లో వస్తారు జనాభా. మాకు మేము కార్యక్రమాలు చేస్తే మాతో కూడా ఆ ఊళ్ళలో ఉన్న సంఘాలలో 20 మంది, 50 మంది, 100 మంది ప్రతి ఊరు నుంచి వస్తారు. ఆయన అట్లా కాదు, ఆయన బయలుదేరితే లక్షల్లో, వేలల్లో, లక్షల్లోనే జనం వస్తారు. అంత జనాదరణ ఒక కులపరమైన ఒక నాయకుడికి, రాజకీయ నాయకుడికి అంత జనాదరణ ఉన్న వ్యక్తి మళ్ళీ మా ఇక్కడ కులంలో ఎవరు లేరు. బహుశా ఈ మధ్య కాలంలో ఇంకా వస్తారు. కుల సంఘాల కులం కోసం పనిచేసే వాళ్ళలో ఇంత ఆదరణ కలిగిన వ్యక్తి మళ్ళీ ఈ మధ్యకాలంలో మళ్ళీ ఇంకొక వ్యక్తి పుడతాడని అయితే నేనైతే అనుకోవట్లేదు. వాళ్ళ ఆశయాల్ని, వాళ్ళ ఆలోచనల్ని, సమాజంకు వాళ్ళు పడే తాపాత్రయం, కులం కోసం వాళ్ళు పడే తాపాత్రయాన్ని మేమందరం కూడా దాన్ని అర్థం చేసుకొని అదే మార్గంలో మేమందరం ప్రయాణం చేయటమే ఆయనకి మేము ఇచ్చే నిజమైన నివాళి. సో ఎలాంటి నివాళి ఇవ్వాలి అంటారు? అన్ని పార్టీల నుంచి కానీ, అలాగే మీరు అన్నట్టుగా పార్టీలకు అతీతంగా కాపు కులస్తులందరూ, కాపు నాయకులందరూ కూడా ఆయనకి ఎలాంటి ట్రిబ్యూట్ ఇస్తే బెటర్ అంటారు? మా కులానికి పట్టిన దరిద్రం ఏంటంటే, ఎవడు ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకి పాలేరులు, ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకి పాలేరులే, పెద్ద పాలేరులు ఇల్లు. ఆ పార్టీ ఏదో వీళ్ళతోనే పుట్టినట్టు వీళ్ళతోనే పోతున్నట్టుగా పనిచేస్తుంటారు, పూసుకుంటుంటారు ఒంటికి పార్టీని. ఆ దరిద్రాన్ని, ఆ బానిసత్వాన్ని వదిలించుకోవాలి అందరం. కాంగ్రెస్ తో ఉండొచ్చు, వైసీపీతో ఉండొచ్చు, బీజేపీతో ఉండొచ్చు, టీడీపీతో ఉండొచ్చు, జనసేనతో ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. అది రాజకీయంగానే చెయ్యాలా, అంతవరకే చేయాలా. ఒళ్ళంతా పూసుకోకూడదు దాన్ని. ఇంకా ఆ పార్టీతోనే పుట్టి ఆ పార్టీతో చచ్చిపోయాని సొల్లు డైలాగులు కొట్టకూడదు ఎవరం కూడా. ముందు నువ్వు పుట్టిన నీ ఇల్లు, నీ తల్లిదండ్రులు, తర్వాత నీ జాతి, నీ కులం, నీ మతం నిలబడేది అవే. రాజకీయ పార్టీలు కాదు నిలబడేవి. నీ బంధువులు, నీ తల్లిదండ్రులు, నీ అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, నీ కుటుంబ సభ్యులు, నీ బంధువులు, నీ జాతి, నీ కులం, నీ మతం, వీళ్ళే ముందు నిలబడేది నీతో. అవి పక్కన పెట్టండి, ఆ రాజకీయ పార్టీలు పక్కన పెట్టి ఆ కండవాళ్ళని కప్పుకుందరులే, ఒళ్ళంతా పూసుకుందరు కానీ కండవాళ్ళని అందరూ కలిసి తరించండి. రేపు రాజకీయ పార్టీలు తరించండి, పక్కన పెట్టండి. ఆ రాజకీయాలు పక్కన పెట్టి ముందు కులం తర్వాత మనం ఎవడైనా కూడా ఆ తర్వాత మనకు సమాజంలో మర్యాద గౌరవం ఉండాలంటే ఎవరి కులం వాళ్ళని కాపాడుకోవాలని ఆ జ్ఞానంతో కులం కోసం పనిచేసిన ఎలాంటి వాళ్ళకి మీ ఆస్తులు ఇవ్వద్దు, మీరే వాళ్ళ కాళ్ళకు పాదాల వందనాలు చేయొద్దు, వాళ్ళకి జాగ్రత్తగా నివాళులు అర్పిస్తే చాలు. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది కాపు నేత దాసరి రాము గారు చెప్తున్నటువంటి మాటలు. ముఖ్యంగా ఆయన్ను చాలామంది ఇబ్బంది పెట్టారు, చాలామంది క్షోభకు గురి చేశారు. సో ఆయన గతంలో కూడా జనసేన పార్టీని కావాలనే విభేదించలేదు. సో వైసీపీ కూడా ఆయన్ను పార్టీలోకి రావాలి అని పదే ఆఫర్ చేసినా కూడా కొంతకాలం వెయిట్ చేశారు. కానీ ఆయన మనస్తాపం చెంది ఆ తర్వాత పార్టీలోకి వెళ్లాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ముఖ్యంగా కాపు నాయకులందరూ కూడా ఆయనకు నిజమైనటువంటి నివాళి అర్పించడం లేదు. ఆయన్ని ఎన్నోసార్లు ఎంతో కాలం పాటు అవమానించారంటూ కూడా కాపు నేత దాసరి రాము గారు చెప్తున్నారు. సో దాసరి రాము గారి అభిప్రాయంతో మీరు ఏకీభవిస్తున్నారా? కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.